రైట్ గా డీటెయిల్స్ చూస్తే మంత్రి సీతక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో అన్నింటినీ చర్చించుకుందామని కేసీఆర్ కి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీకి ఎందుకు ఇవ్వడం లేదని, ఒక దళిత నాయకుడికి ఆ హోదా ఇవ్వచ్చు కదా అని సీతక్క ప్రశ్నించారు. ఒక నియంత అధికారం పోయిన తర్వాత జనాల్లోకి వచ్చి కన్నీరు పెట్టుకుంటున్నారని విమర్శించారు. అధికారం పోయిందన్న బాధ తప్పితే కేసీఆర్ కు ఎటువంటి బాధ లేదని, కుటుంబంలో చీలికలు వస్తున్నాయనే బాధ అంటూ విమర్శించారు. ప్రభుత్వంలో ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది, ఉద్యోగాలు ఇచ్చినాము, పేదింటి ఆడబిడ్డలు ఎక్కేదేంటిది ఎర్ర బస్సు. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది, చాలా మరి అనుభవిస్తుంది. ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చారు, 10 ఏళ్ళు దర్జాగా ఉన్నారు. కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు, ఆ అక్కసునంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నాడు. ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. ఇవాళ నీళ్ల గురించి అయ్యా నువ్వు 1000 కోట్లు మింగినవు తప్ప నీళ్ళు ఇయ్యలే, మా సర్వేలో బయటకు వచ్చింది. అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఇస్తున్నట్టుగా. కానీ ఈరోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదేవిధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా 150 కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ను కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇవాళ కేవలం కమిషన్లు నువ్వు తీసుకున్నావు. అదేవిధంగా ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాను అన్నాడు. రైతు ఆత్మహత్యలు ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది. ఈరోజు అయిన పత్రికలను 5,000 రైతులు ప్రాణాలు కోల్పోయారు, పోతే పోనీ పరిహాసం లేదా అని. ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా ఆ రోజు కూడా, మరి అలాంటి పత్రికలలోనే ఇవ్వచ్చినాయి. ఇవాళ రైతులకు సన్నవడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో ₹1 కోటి పంట తీసినావు. ₹1 కోటి పంట. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న గర్వం దర్పం పోలేదని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వడ్డీలు కడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలని అమలు చేస్తుందని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని విలన్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, సోనియా గాంధీ లేకపోయి ఉంటే 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ రాకపోయేదని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నెలకు 6,000 కట్టాల్సి వస్తాం. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు? నిజంగా మీకంత నిజాయితీ ఉంటే మరి అన్నీ మీరు వాస్తవాలు మాట్లాడి మీరు ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే? ఇది అబద్ధమా? రెండవది, మరి ఇన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినా కూడా, మిగులు బడ్జెట్ అప్పచెప్పినా కూడా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు, చెప్పింది చేస్తలేదు, ఇది చేస్తలేదు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఇన్ని అప్పులు చేసినా కూడా మీరు చెప్పినటువంటి 10 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తా అన్నారు. నిరుద్యోగ యువకులు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నారు? కట్టిస్తామన్నారు. అల్లుడు ఎక్కడ వస్తే బిడ్డ ఎక్కడ వస్తే రకరకాల మాట్లాడు. అల్లుడు వస్తే ఎడ పడుకోవాలి, బిడ్డ ఎడ, మేకాడ, గొర్రె అని మాట్లాడింది. మరి ఇంత అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టిందా? రాష్ట్రంలో మా మిత్రులు చెప్పినట్టుగా కేవలం 89,000 కట్టింది. అవి కూడా ఎక్కడ కట్టిండ్రు? ఎవరు కట్టిండ్రు? కేవలం మంత్రులు. అంటే కేసీఆర్ గారి ఇలాకాలో, కొడుకు సిరిసిల్ల ఇలాకాలో, అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా 5-6 ప్రాంతాలు 7 ప్రాంతాలు మాత్రమే, అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్టులు 1,000 కోట్ల కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మరి మీరు ఎందుకు కట్టలేకపోయినరు? ఎందుకు చేయలేకపోయినరు? ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే మీరు ప్రారంభం చేసిన 10 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఎత్తేసిందా? అది ఆనాడు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అట్లాగే ఆరోగ్యశ్రీ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏది ఎత్తేలే కదా. అంటే ఇంత ఆర్థిక భార పరిస్థితి ఉన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ మీరు చేసి ఎత్తివేయకుండా ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆనాడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ నాకు ఢిల్లీకి వచ్చి
మంటలు అంటుకొని గుడిసెలు దగ్ధమై నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు డిమాండ్ చేశారు. హయత్నగర్ సమీపంలోని కుంట్లూరు గ్రామ పరిధిలో పేదలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులకు పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ సుమారు 300కు పైగా గుడిసెలు దగ్ధమయ్యాయని, బీద ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్న నిరుపేదలకు ఇది పెద్ద నష్టమే అని ఎమ్మెల్యే అన్నారు. సంఘటన గురించి తెలిసి ఇక్కడకు వచ్చి వారికి సహాయం చేసిన పోలీసులు, ఇతర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విలేజ్ లో రావి నారాయణ రెడ్డి కాలనీలో ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం నిన్న జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు ఒక 300 ఇళ్ళు ఆనవాలు కూడా లేకుండా కాలిపోయాయి. అందులో సిలిండర్ల దగ్గర నుంచి ఆ సిలిండర్లు బ్లాస్ట్ అవటం వలన మరింత ప్రమాదం ఎక్కువ జరిగింది. ఆఖరి బీరువాలు కూడా కరిగిపోయినాయి. అంత ఆ వేడి. అది అదృష్టం ఏంటంటే అందరూ పనులకు వెళ్ళారు. వీళ్ళంతా కష్టజీవులు. అందులో ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు. అంత అచ్చమైనటువంటి పేదవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారంటే ఈ కాలనీలోనే ఉంటారు. ఈ పట్టణంలో బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమిని పరుల నుంచి, ల్యాండ్ మాఫియాల నుంచి కాపాడటం కోసం దాదాపు 3 ఏళ్ళు అయింది ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని. ఇందులో అచ్చమైన నిరుపేదలే ఉంటారు. మామూలుగా వేరే వాళ్ళు ఉండరు ఇటువంటి గుడిసెలు వేసుకుని. వీళ్ళకి అన్యాయంగా ప్రమాదం ఎట్లా జరిగిందో తెలియదు, కానీ ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత, ఇవాళ కలెక్టర్ గారు కూడా సానుకూలంగానే ఉన్నారు. అలాగే ఇంకా ఇతర అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పోలీసు డీసీపీలు వీళ్ళు కూడా వచ్చి స్పందించారు. ఇమీడియట్ గా వాళ్ళైతే వచ్చారు. వచ్చి ఇప్పుడు నాకు ఫోన్లో కూడా మాట్లాడాను. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కలెక్టర్ పరిధిలో ఎంత మేరకు ఉందో అంత మేరకు ఇచ్చి మిగిలిన సహాయం కోసం గవర్నమెంట్ కి కూడా రాస్తామన్నారు. మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు అది వాళ్ళు ఇచ్చే 6,000, 6,500తో సమస్య పరిష్కారం కాదు. సరే, ఏదన్నా ప్రభుత్వం ఉందే ఆ పన్నుల్ని, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి కర్తవ్యం ప్రభుత్వానికి ఉంది. వీళ్ళు మీకు కాలిపోయినాయి కాబట్టి మేము ఎందుకంటే ఇంకా మీరు డిమాండ్ చేస్తే అట్లా అంటే కుదరదు. డిమాండ్ అంటే పేదవాళ్ళు ఎప్పుడైనా అడుగుతారు. అమ్మ నాన్నని అడిగినట్లుగా ప్రభుత్వాన్ని అడుగుతారు. ఇవాళ వాళ్ళు నిలబడాలి తిరిగి. కనీసం మళ్ళీ ఇప్పుడు వేసుకోవడానికి అవకాశం లేదు. అందుకని పూర్తిగా కాలిపోయిన ఇల్లు ఇక అన్ని పూర్తిగానే లేదు, పార్షియల్ అనేది లేదు, టోటల్గా కాలిపోయాయి. ఆ ఇల్లు కాలిపోయిన ఇళ్ళు అన్నిటికీ కూడా ఇంటికి 1,00,000 రూపాయలు ఇమీడియట్ గా తాత్కాలిక సహాయం కింద చేయవలసిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మా పార్టీ నుంచి ఇక్కడి నుంచి ప్రతినిధి వర్గాన్ని కూడా నేను తీసుకుని వెళ్ళి సీఎం గారిని కూడా కలిసి వారికి విజ్ఞప్తి చేస్తాం. అదో భాగం. రెండోది, దీనికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. దానిపైన గవర్నమెంట్ దృష్టి సారించి సమస్యలన్నింటినీ అంటే అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో పాకిస్తాన్ పౌరసత్వం కలిగిన 5గురు స్థిర నివాసం ఏర్పరచుకుని నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణంలోని కురువంక ఇండియన్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్నట్లు వెల్లడైంది. ఇక పాకిస్తాన్ పౌరసత్వం కలిగినప్పటికీ భారత్లో రెసిడెన్స్ వీసా పొంది రెన్యువల్ చేసుకుంటూ ఇక్కడ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన తదుపరి ఉత్తర్వులు ఏవీ రాకపోవడంతో ప్రస్తుతానికి వారు మదనపల్లిలోనే ఉన్నారు. ఇక మదనపల్లిలో 5గురు పాకిస్తానీలు ఉన్న విషయం పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొరివి వినయ్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఉప్పలపాడు గ్రామానికి నాగులపాడు అంబేద్కర్ యూత్ కూరపాటి శివ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నేటి సమాజంలో బూర్జువా పార్టీల పెత్తనం పెరిగిందని, దాన్ని ఎదుర్కొనేందుకు అంబేద్కర్ ఆశయాలను వడిసిపట్టి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం దళిత సమాజం ఏకతాటిపైకి రావాలని కోరారు.
పల్నాడు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తి మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న భార్య భర్తలను ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య పద్మకు తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. క్షతగాత్రురాలికి సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంతపేట సమీపంలోని నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్లో ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. హోటల్స్లో నిర్వహించే 3 స్టార్ 5 స్టార్ ఆ పై స్థాయి బార్లకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. హోటల్ బార్ల లైసెన్స్లు ఫీజులు భారీగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 3 స్టార్ హోటల్స్ మరియు ఆ పై స్థాయి హోటల్స్లోని బార్ల లైసెన్స్ మరియు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం హోటల్లోని బార్లకు వార్షిక లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి 66.55 లక్షలుగా ఉంది. ఇక ఈ ఫీజులు భారీగా ఉండటంతో ప్రస్తుత ప్రభుత్వం వాటిని 25 లక్షల రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతం హోటల్లోని బార్లకు సంబంధించి వార్షిక లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి 66.55 లక్షలుగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం 2022లో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని హోటల్స్లో నిర్వహించే 3 స్టార్ 5 స్టార్ ఆ పై స్థాయి బార్లకు వార్షిక లైసెన్స్ ఫీజు 5 లక్షలు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు 50 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. అంతేకాకుండా ఈ ఫీజులు ప్రతి ఏటా 10% పెరుగుతాయని అప్పట్లో పేర్కొంది. దీంతో ఇప్పుడు మొత్తం ఫీజు 66.55 లక్షలకు చేరింది. దీంతో బార్ల యజమానులకు ఈ ఫీజు శరఘాతంగా మారిందనే విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఆ ఫీజులను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైసెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజులు అధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం స్పందిస్తూ ఏడాదికి లైసెన్స్ ఫీజు 5 లక్షలు, నాన్ రిఫండబుల్ ఛార్జీ 20 లక్షల రూపాయలుగా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఏటా 10% ఫీజు పెంపును కూడా తొలగించింది. ఇక పర్యాటకంతో పాటు ఆతిథ్య రంగానికి ప్రోత్సాహం అందించేందుకు లైసెన్స్ ఫీజులను తగ్గిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. తగ్గించిన ఫీజులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ తగ్గింపుతో హోటల్స్, బార్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.